ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. బైబిల్లో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం చదువుతున్నాం. పేజీ సంఖ్య 240 నుండి 241 క్రొత్త నిబంధన. కలిపి చదువుతున్నాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారాయన ప్రజలై ఉండును. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనశీనుడై ఉన్నవాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకము నిజమై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనే, సమాప్తమైనవి. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదిను అంతమునై ఉన్న వాడను. దప్పికొను వానికి జీవజలముల బుక్కలోని జలము నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. తిరిగి వాడును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణము. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను, అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదలని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొడిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని వెనుకలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు ఉండేవి. ఇజ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నాయి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణము దాని గుమ్మములను
ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాడి యొక్క బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్య కాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ పునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికములు ఉన్నది. దానిలో ఏ దేవాలయమును మాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రె పిల్లలను దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర లేదు. దాని దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం. జనములు దాని వెలుగునందు సంచరించుదురు. భూరాజులు దాని మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింపుడు గాని నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఈ అధ్యాయంలో మనం ఈరోజు ఆరాధన చేస్తుంది నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలోకి మనకి ప్రభు ప్రవేశాన్ని అనుగ్రహించాడు. ఇది నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము 2వ వచనం కనిపిస్తుంది. 10వ వచనంలో కూడా కనిపిస్తుంది. భక్తుడైన యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను అని చెప్తున్నాను. అంటే ఇప్పుడున్న ఆకాశము ఇప్పుడున్న భూమి కాకుండా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచాడంట భక్తుడు. అక్కడ సముద్రం లేదు. ఇప్పుడు అయితే భూమి మీద సముద్రం ఉంది, అప్పుడున్న భూమి మీద సముద్రం లేదు. నేను నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట చూస్తున్నాను.
యేసు ప్రభువారిని భర్తగా నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము ఒక సంఘం, పరిశుద్ధ సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆ పట్టణంలో ఉంటూ దిగి రావడం చూస్తున్నాం. అంటే ఆ పట్టణంలో రక్షించబడిన పరిశుద్ధులు ఉన్నారు. ఆ పట్టణంలో నిశ్చితమైనది కానీ, చివరి వచనం చదివాం, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడు ఎవరు కూడా ఉండరు. ఎనిమిదవ వచనంలో వీళ్ళు కూడా ఉండరు. పిరికి వారు, నమ్మని వారు, అవిశ్వాసులు, అంటే యేసు ప్రభు యొక్క కార్యాన్ని నమ్మని వారు ఉండరు. అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు కూడా ఉండరు. అబద్ధికులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉండే ప్లేసు అగ్నిగంధకములతో మండు గుండములు, వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారు. అంటే పాప క్షమాపణ కలుగకుండా రక్షణ సువార్తను విని పశ్చాత్తాపడకుండా, పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకొని దేవుని వాక్య ప్రకారం శ్రద్ధ లేకుండా ఉన్నవారు కూడా దాంట్లో ఉంటారు. మనం ఎందుకు చెప్తున్నాం ఈ మాట? ఏడవ వచనంలో జయించువాడు వీటిని స్వతంత్రించుకోను. ఎవరుంటారంటే దాంట్లో జయించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరు ఉండరు దాంట్లో? ఉండరంటే జీవ గ్రంథంలో పేరు లేదని అర్థం. మన చివరి వచనం ప్రకారం జీవ గ్రంథం అంటే నిత్య జీవం. ఎవరైతే ప్రభువైన యేసునందు నిత్య జీవం, పాపం వలన వచ్చే జీవితం మరణం, ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవం అని మనకి రోడ్లకు రాసిన పద్ధతి 6వ అధ్యాయం లేఖనం చెప్తుంది. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు ఆ పట్టణంలో ఉంటారు. ఇక్కడ రక్షణ పొందని వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందటం అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. కొన్నిసార్లు ఏదో చిన్న చిన్న ఏడుపు వస్తుంది, తర్వాత కూడా జాగ్రత్త లేకపోతే నువ్వు లోపల కలిసిపోతావు. ఒకరోజు ఏదో ఏడుపు వచ్చేసి సరైన కన్విక్షన్ లేకుండా మళ్ళా కూడా మామూలు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది అయితే శ్రద్ధ జరిగి దేవుని రక్షణ చాలా ఇంపార్టెంట్. లేకపోతే నేను నా ఆత్మ 2వ మరణానికి వెళ్తుంది. నువ్వు చదివాడు 8వ వచనం. ఏంటి 2వ వచనం అంటే? చదవండి చివరి 8వ వచనం. అవిశ్వాసులను, అసఖ్యులను, నరవంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుతో గుండములో పాలు పొందుదురు. ఆ 2వ మరణాన్ని తప్పించుకోవాలంటే ఎంత తొందరగా నీవు పశ్చాత్తాపడి ఈ సత్య మార్గంలోకి వచ్చారో ఆలోచన చేసుకోవాలి.
ఎందుకంటే మనం భూమి మీద ఎన్నాళ్ళుంటా మనకు తెలియదు. ఇప్పుడు చక్కగా చిన్నపిల్లలనిలే ఒక 60 సంవత్సరాల దాకా ఆయన తీసుకున్నారు, నేను తీసుకుంటాను, మధ్యలో చచ్చిపోవచ్చు. ఏం లేదు, దేవుడు కోరుకుంటే ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. తెలియదు. సరే, నేను ఎవరి కాలంలో మొత్తం అనుభవించి నేను తర్వాత విశ్వసిస్తానులే క్రీస్తు కార్యాన్ని అంటే యవన కాలంలో చనిపోతున్న రోడ్ యాక్సిడెంట్లు, శరీరం బాగా తిరిగిపోయి తాగుతా రోడ్ యాక్సిడెంట్లు చేసుకుంటూ చదువుతున్నారు. ఇంకోటి, మన ప్రమేయం ఏమి లేకుండా కూడా అవతల వాడు వచ్చి ప్రాణహాని జరిగి చనిపోయిన కూడా చాలా మంది. సో మరణం మనకు ఎట్లయినా రావచ్చు ఫిజికల్ గా. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి నేను ఈ మార్గంలో నడుచుకుంటాను అని నిర్ణయం తీసుకొని బాప్తిజం తీసుకొని దేవుని ఆత్మ పొందుకొని ఇక వాక్యంలో నడుచుకుంటూ తడబడిన పర్లేదు, వాక్యం నడుచుకుంటాను, అదే యుద్ధం. వాళ్ళు జయించిన వాళ్ళు. ఎందుకంటే చివరి దాకా పోరాడుతుంటారు. జయించడం అంటే అప్పుడప్పుడు కింద పడిపోమని కాదు, మళ్ళా ప్రభు ఉన్నాడు మనకి, లేపిస్తూ ఉంటాం చివరి దాకా విశ్వాసాన్ని. ఇదే వాళ్ళు ఆ పట్టణంలో ఉన్న వారి యొక్క ధన్యత అక్కడ రాయబడి ఉంది. దాన్ని రోజు రక్షించబడిన మనం ఎంత ధన్యం. ఎవరితో ఉంటామంటే మన నివాసము దేవునితో ఉందని ఉంది. 3వ వచనం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అంటే దేవుడు మనతో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు స్ట్రైట్గా వినండి. క్లాస్లో కూర్చొని ఇంకేంటి ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ చెప్పేది కాదు. ఎవరితో జాగ్రత్త పడండి. అపవిత్ర దేవునితో మనం ఉంటాం. ఇప్పుడు రాయబడి ఉంది, మనతో ఆయన కాపురం ఉంటాడు. అంటే గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబం. ఆ పట్టణాన్ని ఎలా వర్ణించారంటే ఇంకో విధంగా, అది గాడ్స్ ఫ్యామిలీ. అక్కడ ఎవరుంటారంటే పరిశుద్ధులు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా పిలబడి పవిత్ర కోసం పోరాడుతూ చివరిదాకా వదిలిపెట్టకుండా వాళ్ళు. ఎవరు ఉండకపోవచ్చు అంటే బాప్తిజం తీసుకొని కూడా అవగాహన లేకుండా, ఆత్మ అంటే ఏదో తెలియకుండా, వాక్యం చెబుతున్నా ఇంకా అక్కడ రాసిన లిస్ట్ లాగా, ఇంకా బిరికాల్లాగా, ఇంకా విగ్రహారాధకుల్లాగా తీసుకొని కూడా కొంతమంది, ఇంకా నారహంతకుల్లాగా తీసుకొని కూడా వాళ్ళు జరుగుతున్నారు. ఉండకపోవచ్చు, ఉండదు అని చెప్తుంది. ఎవరు ఉంటారంటే ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఎవరంటే పాపిని తీసుకొని, నేను పాపిని, నా నీతి వల్ల ఎప్పుడు కూడా ఆ రాజ్యంలో ఆ పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళలేను. దేవుడు తన కుమారుని నా కోసం ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడు. నా పాపాలకి ఆయన పరిశుద్ధమైన రక్తంలో పాప క్షమాపణ, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచోము, నేను నీతిగా తీర్చబడుతున్నాను అని నమ్మి ఆత్మ పొందుకొని వాక్యం వచ్చినప్పుడు అమూల్యంగా దాన్ని ట్రీట్ చేస్తూ వాక్యంగా నడుచుకోవాలి. మనకు వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. సో వాళ్ళు ఎక్కడుంటారు? ఈ భూమి విడిచిన తర్వాత దేవునితో ఉంటారు. ఆ తర్వాత
అక్కడ ఇంక ఏడవటాలు ఉండవు. 4వ వచనం. ఇక్కడంటే వ్యాధి వస్తే మనం ఏడుస్తాం. ఏంటబ్బా పిల్లలు సరిగా వింటలేదంటే దుఃఖం వస్తుంది. ఏంటి జాబ్ లేట్ అయిపోతుందంటే చిరాకు వస్తుంది. లేకపోతే ఏంటబ్బా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఒంటరిగా ఉన్నానంటే కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. అక్కడ ఆ పట్టణంలో ప్రతి భాషలు అక్కడ రాయబడి ఉంది, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. 4వ వచనం. ఆ తర్వాత 5వ వచనంలో సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తము నేను కొత్తగా చేస్తున్నాను, నూతనమైనదిగా చేస్తున్నానని చెప్పటం భక్తుడు విన్నాడు. సో అది ఆ ప్రదేశము ఇప్పుడున్న ప్రదేశంలాగా తుమ్మ చెట్లుండి ఇప్పుడున్న భూమి కాదు అది. ఇక్కడున్న పల్లె ఎరికాయలు గుచ్చుకుంటూ ఎట్లా బట్టి అట్లా ఉండి అలాంటిది కదా ఆ పట్టణం. ఆ పట్టణం గురించి రాస్తూ మనం చదువుకున్న 9వ వచనం నుంచి చివరి దాకా కూడా ఆ పట్టణం ఎలా ఉంటుందో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంది. దాంట్లో వెలుగంగా 11వ వచనం. కొన్ని పదాలు కూడా మనకు సరిగా అర్థం కాదు లాంగ్వేజ్. దాని అందరి వెలుగు దగ్గర మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములు పొంది ఉన్నది. చాలా బ్రైట్ గా ఉంటుంది. అక్కడ చీకటి ఉండదని కూడా రాయబడింది. మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఆ వాక్యం పక్కన కొంచెం పక్కకు వస్తే ఒకసారి కనపండి వాళ్ళు చెప్పండి ఆ లేఖను. రాత్రి లేదు. 25 చదవండి. అక్కడ రాత్రి లేనందున దాని పగటి వేళ ఏ మాత్రమును వేయబడదు. అక్కడ రాత్రి లేదంట. ఇక్కడైతే మనకి రాత్రి అవగానే సూర్యుడు అస్తమించడం, చంద్రుడు రావటం జరుగుతుంది. అక్కడ సూర్య చంద్రులు లేరు. మీరు చదవచ్చు ఆ మాట. ఆ మాట తీసిన చదువుతూ ఉండండి. ఆ పట్టణంలో ప్రకాశించుటకై చంద్రుడు అయినను దానికి అర్థం లేదు. మనం 23వ వచనం చదివాం. సో ఇక్కడున్న ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. రేపు మనం వెళ్ళే ఆ పట్టణంలో వాళ్ళు అంటే ఇప్పుడు మనం దేనికి వెళ్ళిపోతున్నామో దాని గురించి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సముద్రం కూడా ఉండదు. మనం చూడాలంటే సముద్రం ఇక్కడే. వెలుగు అంట మనం చదివాం చాలా బ్రైట్ గా ఉంటుందని ఒక ముత్యంతో పోల్చాడు అక్కడ. ఎవరు ఆ వెలిగిస్తుందంటే 23వ వచనంలో సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమ దానిలో ప్రకాశించుచున్నది, గొడ్డె పిల్లయే దానికి దీపమును. యేసుప్రభువు బ్రైట్నెస్ వలన ఆ పట్టణానికి వెలుతురు వస్తుందంట. అంటే ఆయన ఎంత వెలుతురుగా ఉంటాడో మనం మాకు ఊహకర్మ. ఆ భయం ఉన్న యోహాను మొదటి అధ్యాయంలో చచ్చిన వాని వలె పడ్డామని చెప్తున్నాడు. బాగలేదు. మన జనరల్గా సరిగా అర్థం కాబట్టి యేసుప్రభువుకి అట్లా బట్టి అట్లా చాలా ఈజీగా ఆయన గ్లోరీ అంతా దేవుని మనం ఆరాధించే దేవుని యొక్క గ్లోరీ వలన ఇంకా సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. అంటే అంత వెలుగుగా అంత బ్రైట్ఫుల్గా ఉంటుంది. అక్కడ ఆ పట్టణాన్ని
12 గుమ్మాలు ఉన్నాయని చెప్తున్నారు. 12వ వచనం. 12 గుమ్మములు. గుమ్మములు అంటే గేట్లు ఇంగ్లీష్లో. తూర్పును 3, అలా 4 దిక్కుల్లో 3 ఉన్నాయని చెప్తున్నారు. పునాదులంట 14 చదవండి. ఆ పట్టణపు ప్రకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుగా 12 పేర్లు కనబడుచున్నవి. అది పునాదులంట 12 మంది అపోస్తల పేర్లు కనిపిస్తున్నాయంట. అంటే మనం ఇలా కూడా ఆలోచన చేయొచ్చు. ఎవరైతే అపోస్తల బోధలో ఫౌండేషన్ క్రిస్టియన్ ఫెయిత్ కట్టుకుంటారో వాళ్ళు ఆ మతంలో ఉంటారు. ఆ మతంలో ఎవరుంటారంటే రక్షించబడి యేసు ప్రభువు చెప్పిన బోధని, ఆయన 12 మంది అపోస్తలులు చెప్పిన బోధని ఎవరైతే పాటిస్తూ అపవాదిని చేయిస్తా ఆత్మతో ముందుకు వెళ్తా ఉంటారో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మనం పట్టణ ప్రాకారం 18లో ఇది కూడా సూర్యకాంతంతో కట్టబడింది. స్వచ్ఛమగు స్ఫటికమైన శుద్ధ సువర్ణ బంగారం లాగా ఉందండి ప్రాకారం. ఇందాక పునాదులు, వాటి రాళ్ళు పేరు కూడా రాశారు. 12 పునాదులు 19వ వచనంలో. చాలా అవి మనకి కొన్ని, మా భాష కూడా నాకు తెలియదు కొన్ని. అంటే చాలా అమూల్యమైన, చాలా కాస్ట్లీ, చాలా విలువ కలిగిన ఈ భూమి మీద వాటి చాలా విలువ కలిగిన రాళ్ళతో 12 పునాదులు ఉన్నాయి. గుమ్మములు ఇందా చదివారు కదా, గేట్స్. ఇప్పుడు 21లో ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉందంట. ఇక్కడ మనం ఇటుకరాలతో కడతాం. ఇంకా మనం జనకు డబ్బులు లేకపోతే సింపుల్గా మంచితో కూడా ఒకప్పుడు ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇటుకరాలు లేకపోతే ఒకవేళ మనం సిమెంట్ రాయి ఇంకొంచెం తక్కువ కాస్ట్ అట్లాగా మనం ఎదుర్కొనే ఆ పట్టణంలో ఏముందంటే పునాదులు వచ్చి అపోస్తలుల పేర్లు 12 కనిపిస్తూ ఒక్కొక్క పేరు చొప్పున ఒక్కొక్క అమూల్యమైన రత్నం అంట. ఇప్పుడు గేట్స్ మన గుమ్మములు చూస్తే 12 ముత్యాలని చెప్తున్నారు. ఆ తర్వాత 18వ వచనంలో ప్రాకారం ఉండాలి చదివాం. ప్రాకారం అంతా సూర్యకాంతములతో కట్టబడి స్వచ్ఛముకు స్ఫటికముతో సమానమైన సువర్ణం, శుద్ధ సువర్ణం ఉందండి పట్టణం అంతా కూడా. బంగారం అంటే చాలా బ్రైట్గా ఉంటుంది. సో మనం వెళ్ళబోతున్న ఆ ప్రదేశం, ఎందుకంటే స్వర్గానికి వెళ్తున్నాం అంటే నీకు అవగాహన ఉండాలి ఎక్కడ పోతున్నాం అని. అది మనకు ముందే తెలిస్తే ఇప్పుడు వచ్చే చిన్న చిన్న శ్రమలకి మన ఫెయిత్ విశ్వాసం ఉంటుంది. ఇక్కడ మనకి కొంతమందికి బీదలుగా పుట్టిన వారికి కొన్నిసార్లు ఇల్లు కూడా ఉండదు. కొన్ని ఏరియాస్లో స్లమ్ ఏరియాస్లో కలకత్తా కొన్ని ఏరియాస్ చూస్తే రోడ్డు మీద కొంతమంది ఎట్లా పట్టి అట్లా ఉంటారు. వాళ్ళు కూడా ప్రభుత్వం నమ్ముకుంటే ఎక్కడ నివాసం మనకు లేకపోయినా అక్కడ అందరూ కూడా ఈక్వల్గా ప్లేస్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ తర్వాత గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ఉంది. చివరి వచ్చిన గ్రంథం అండి
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసత్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపదు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ముందు వ్రాయబడటం అనేది మన పేరు చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అంటే యేసుప్రభు వారు లూకాసు వార్తలో ఆయన వారిని శిష్యుని పంపించి వచ్చిన తర్వాత మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయింది అని చాలా సంతోషిస్తుంటే ఆయన అక్కడ ఆగి 20వ వచనం చదవండి. 10వ అధ్యాయం 20. అయినను మీకు లోబడుచున్నవని సంతోషింపుతారు. ఈ పేరు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పారు. ఇది చాలా ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ప్రార్థన చేస్తే దెయ్యాలు పోవటం ఇది కాదు. ఇది తాత్కాలికమైన సంతోషం. దేవుడిచ్చిన ఆ కృపావరాన్ని బట్టి మనం దేవుడి సంఘానికి దాన్ని క్షేమానికి మనం వాడాలి. మనం జయించే తనంలో లేకుండా పరిశుద్ధతలో ఆ నీతి అంటే శ్రద్ధ లేకుండా ఉన్నామంటే కొంచెం ఇక్కడ ఈ కార్యాలు జరిగి మేము అక్కడ మిస్ అవ్వచ్చు. అది కాదు, దానికంటే కూడా నువ్వు సంతోషించాల్సింది ఏంటంటే నీ పేరు పరలోకంలో రాయబడి ఉన్నాయి. సో మన పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉంటారు బట్టి పరిశుద్ధమైన నూతన యెరూషలేములో ప్రవేశించిన దాన్ని బట్టి చాలా సంతోషించుకున్నారు. చాలా, ఎందుకంటే అది నిత్యత్వంతో కూడింది. ఇన్ని సంవత్సరాలని కాదు, ఎటర్నల్ అన్నమాట. అది నిత్యత్వం అంటే ఎల్లప్పుడూ కూడా అక్కడ ఉంటుంది మన ప్లేస్. ఇక్కడ మనకి సిస్టమ్స్ డెవలప్ అయ్యి మనం పుట్టిన కుటుంబంలో బాధలు కొంతమంది పడుతూ, కొంతమంది నా జీవితంలో ఇంకా పేదరికాన్ని చూడకూడదు అని ఆ లైన్లో వెళ్ళిపోయి, ఎందుకంటే ఇక్కడ మన బాధను బట్టి కష్టపడుతూ మంచిదే. కొత్త కాలము 80 సంవత్సరాలు మనల్ని చక్కగా కాపాడుతుంది ఇక్కడ. బట్ అది కూడా శరీరం పెరిగే కొద్ది రోగం వస్తుంది, తప్పదు. కానీ కొంచెం డబ్బులు కాపాడుతాయి అని ఉంటుందండి. బట్ వాటిని కూడా చనిపోవాల్సింది. ఏది ఇంపార్టెంట్ అంటే దానికి నువ్వు ఎంత శ్రద్ధ పెడుతున్నావు. నీ జాబ్ కోసం జాబ్ రావాలి, అక్కడ రావాలి, దాన్ని అసలు చేయమని కాదు. ఎందుకంటే మంచి జాబ్ వస్తే చక్కగా దేవుడు ప్రశాంతంగా ఇంకా ముందుకు వెళ్తాం. టైం చూసుకొని ఫైనాన్స్ ట్రబుల్ లేకుండా. కానీ దానికంటే కూడా మనకి జీవ గ్రంథంలో పేరుంటం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒకసారి రక్షణ లేని వారు ఆలోచించేది, మనం అనుకున్నట్లుగా ఏదో ఉంటాము, రేపు ఉంటాము, లేదు 10 సంవత్సరాలు ఉంటామంటే మనకు తెలిసిన వాళ్ళందరూ పోతా ఉంటారు. టప చాలా అల్పమైంది ఈ ఆయుష్. మనం బాగా చదవాలి. దాంతో పాటు ఎంత ఇంపార్టెంట్ అంటే మనల్ని అనేకమైన ఇబ్బందుల నుంచి ఇక్కడ తప్పించి ఒక మంచి మార్గం ఉన్నది, పరిశుద్ధమైన మార్గం. ఆ మార్గంలోకి వస్తే ఇక్కడ కూడా చాలా అపవాది పెట్టే ఉచ్చు నుంచి తప్పించబడి హఠాత్తుగా సత్యం, లేకపోతే అపవాదేసే మాయల్లో ఇక్కడ బానిస అయిపోయింది. ఇప్పుడున్న వాటికి లోపడి స్మోకింగ్ అని అదే లోపడి మధ్యలో తక్కువ. ప్రభువు నమ్ముకుంటే జీవ గ్రంథంలో నీ పేరుంటే ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది. తర్వాత హార్ట్లో చాలా సంతోషం ఉంది. అది చెప్పే సంతోషం కాదు.
ఇక్కడ కూడా చాలా సంతోషంగా ఉంటాం. ఏంటంటే మన చుట్టూ ఏదో అయిపోతున్నట్టుంటుంది, మనకు చాలా నెమ్మది ఉంటుంది. చెప్పని అసత్యం కానీ మాయమాయిస్తున్న సంతోషం, దేవుడి ప్రేమ మనకి కుమ్మరించబడతా ఉంది. చాలా ఇంపార్టెంట్. దేవుడి రంగంలో మనం పేరు రాయబడి ఉంటాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత మనం నిరీక్షణ పెరిగేది కానీ తగ్గేది కాదు. ఏడుకుండదు మన తల్లి. ఇక్కడ ఏ తప్ప ఈరోజు బిల్డింగ్ కట్టి 20 సంవత్సరాలు అందానే మళ్ళీ ఇప్పుడు పే చేయాలంటే ఆ ప్రయత్నం లేదు. సువర్ణం దగ్గర మరి కలిసి సువర్ణం. అక్కడ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరుండ్రు? ఇక్కడ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే, ఎందుకంటే ఇక్కడ పాపులు ఉన్నారు, నీతి మంతులు ఉన్నారు, కలిసి పెరుగుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఈ లోకంలో అట్లా కాదు. పరిశుద్ధుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధత కోసం పోరాడిన భక్తుడు. 6 రోజులు కూడా దేవుడే మనకు తోడై ఉంటాడు. ఆ పట్టణంలో అందరూ కూడా సమానమే. ఎందుకంటే దాని పొడవు, ఎత్తు, వెడల్పు ఇక్కడ తారతమ్యాలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో ఎన్ని తారతమ్యాలు, తప్పు చూపు చూడటం. అక్కడ అందరూ సమానం. పురుషులు, స్త్రీలు పర్వాలేదు. మహిమా శరీరం అందరూ ప్రవహిస్తారు. ఆ శరీరం ఈ శరీరం కాదు, మహిమా శరీరం ఇచ్చి అందరూ కలిసి చివరి ఎండ్ టైమ్స్ లో దేవుడు ఎలా చేస్తున్నాడు? యేసు ప్రభు వారి కోసం అలంకరింపబడిన ఒక భారీ పెళ్లి కుమార్తె అని వస్తుంది. పరిశుద్ధమైన పట్టణం. దాంట్లో నేను దీనికి ముందు ఏం జరిగిందంటే, ఒకవేళ మనకు రక్షణ లేదనమాట, ఆ ముందు అధ్యాయంలో చూస్తే అగ్ని గంధకములతో మండే. చూడండి సార్, 20వ అధ్యాయం ఆ మాట చదువుకున్నాం. 15. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. వాళ్ళు రక్షణ లేని వారు ఎంత దాన్ని ఆ బాధను వర్ణించడం. మనకైతే రక్షించబడిన మనకి ఈరోజు ఆరాధన చేస్తున్నాం. జీవగ్రంథంలో మనకు దేవుడు ప్రభు రాశాడు. ప్రకటన 5వ అధ్యాయంలో కూడా చూసామా, యోధా గోత్రపు సింహము ఆ జీవగ్రంథాన్ని నింపడానికి శక్తి కలిగి ఉన్నది. మనం ఈరోజు పరిశుద్ధమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో మనకి ప్రభు నాకు ప్రవేశించాలి. ఆ పట్టణంలో నువ్వు నాతో ఉంటావు. అక్కడ నాకు దుఃఖం లేదు, ఎల్లప్పుడూ కూడా నిత్య సంతోషం, నెమ్మది. ఆ సువర్ణమయమైన ముత్యాలతో కట్టబడిన ఆ బ్యూటిఫుల్ కింద రాజవీయం వచ్చి కూడా కింద కూడా బంగారం. అలాగే దాంట్లో ప్రవేశించావు. దానికోసం నీ క్రయధనాన్ని చెల్లించావు. నువ్వు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి వేస్తావు. రాత్రైన నాకు లక్ష్యం అనుగ్రహించి ఆ పరిశుభ్రమైన నూతన యెరూషలేము పట్టణంలో నాకు ప్రవేశాన్ని ఇచ్చావు. అతను బట్టి నేను స్తుతిస్తున్నాను. మనం లేచి నేర్చుకుంటే ఒక పాట పాడుకున్న తర్వాత ప్రభువుని మనం ఆరాధించేద్దాం.